హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో క్రిస్పీ అండ్ టేస్టీ సమోసాను ఎలా చేయాలో చూపిస్తాను. ఆనియన్ సమోసా అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. ఇలా ఇంట్లోనే ఈజీగా, సింపుల్గా, టేస్టీగా, హైజీనిక్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీనిలోకి 2 కప్స్ మైదా పిండిని తీసుకోవాలి. దీని ప్లేస్లో మీరు గోధుమ పిండినైనా తీసుకోవచ్చు. అలాగే రుచికి సరిపడా సాల్ట్ను వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూను ఆయిల్ని వేసుకొని ఈ ఆయిల్ను పిండికి బాగా పట్టించాలి. ఇలా పిండిలో ఆయిల్ వేసుకొని కలుపుకోవటం వల్ల సమోసాలు మంచి క్రిస్పీగా వస్తాయి. ఇలా పిండిని బాగా కలుపుకున్న తర్వాత వాటర్ను వేసుకోవాలి. వాటర్ మొత్తం ఒక్కసారిగా వేయకుండా ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండి అనేది మరీ టూ సాఫ్ట్గా ఉండకూడదు, అలానే మరీ గట్టిగా కలుపుకోకూడదు. ఇలా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి 15 to 20 మినిట్స్ పాటు రెస్ట్ ఇవ్వాలి. ఇలా 20 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి పిండిని మరలా ఒకసారి బాగా కలుపుకొని ఈ పిండిని ఇలా చిన్న చిన్న ఉండలుగా డివైడ్ చేసుకోవాలి. చపాతీ సైజు చిన్నగా రావాలి అనుకుంటే చిన్న సైజు ఉండలను చేసుకోవాలి. లేదు అంటే చపాతీ సైజు కొంచెం పెద్దగా రావాలి అంటే ఇలా పెద్ద ఉండలుగా చేసుకొని తీసుకోవాలి. ఇలా ఒక ఉండను తీసుకొని ఫ్లోర్ పైన పొడి పిండిని చల్లుకుంటూ రోలర్తో రోల్ చేసుకోవాలి. ఇక్కడ చపాతీని ఎంత వీలైతే అంత పల్చగా చేసుకోవాలి. ఇక్కడ షీట్లు అనేవి ఎంత పల్చగా వస్తే సమోసాలు అంత టేస్టీగా, క్రిస్పీగా వస్తాయి. ఇక్కడ చూడండి, చపాతీ అడుగు భాగం నుంచి మన ఫింగర్స్ ఇలా కనిపిస్తూ ఉండాలి. అంత పల్చగా చపాతీని చేసుకొని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే ఇంకొక ఉండను తీసుకొని ఫ్లోర్ పైన పొడి పిండిని చల్లుకుంటూ రోలర్తో పల్చగా రోల్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా చపాతీలు చేసుకున్న తర్వాత ఒకదానిపైన ఒకటి వేసుకునేటప్పుడు పొడి పిండిని చల్లుకొని వేసుకుంటే ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. ఇలా అన్నిటినీ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనాన్ని 5 నిమిషాల పాటు హీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న చపాతీలను పెనం పైన వేసుకొని ఎక్కువసేపు కాల్చకుండా అటు ఇటు 5 సెకండ్స్ పాటు కాల్చుకోవాలి. మరీ ఎక్కువసేపు కాల్చారంటే షీట్లనే ఇరిగిపోతాయి. ఇలా ట్రాన్స్పరెంట్గా కాల్చుకుంటే సరిపోతుంది. ఇలా లైట్ బబుల్స్గా ఫామ్ అయినప్పుడు వెంటనే చపాతీని పెనం మీద నుంచి తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే మిగిలిన చపాతీలను కూడా ఇలా పెనం పైన అటు ఇటు 5 సెకండ్స్ పాటు ట్రాన్స్పరెంట్గా కాల్చుకొని అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా అన్నిటినీ కాల్చుకున్న తర్వాత ఒకదానిపైన ఒకటి పెట్టుకొని సమోసా షీట్లు సమానంగా రావటానికి ఇలా స్కేల్తో 4 సైడ్స్ ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి. లేదు అనుకుంటే మీరు ఒక్కొక్క చపాతీని తీసుకొనైనా నైఫ్తో కట్ చేసుకోవచ్చు. మీకు ఏది ఈజీ అనిపిస్తే అలా కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పెద్ద సైజ్ చపాతీ తీసుకున్నాను కాబట్టి ఇలా 3 లైన్స్గా కట్ చేసి తీసుకుంటున్నాను. ఒకవేళ చిన్న సైజ్ చపాతీ అయితే 2 లైన్స్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, షీట్లు అనేవి ఎంత చక్కగా వచ్చాయో పల్చగా. ఇలా షీట్లన్నిటిని కట్ చేసుకున్న తర్వాత ఆరిపోకుండా ఉండటానికి ఒక తడి క్లాత్లో కప్పుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఎడ్జెస్ని కట్ చేసుకున్నాం కదా, వాటిని వేస్ట్గా పడేయకుండా స్నాక్స్గా చేసుకోవచ్చు. ఇలా వీటిని చిన్న చిన్న డైమండ్ చిప్స్ లాగా కట్ చేసుకొని వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు సన్నగా తరిగిన ఆనియన్స్ని వేసుకోవాలి. 2 పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1/2 కప్పు సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పును, అలాగే 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ను వేసుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిర్చిని వేసుకున్నాం కాబట్టి కారాన్ని చూసుకొని వేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియాల పొడిని, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడిని, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా పొడిని వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు అటుకులను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సమోసాల్లోకి ఆనియన్ స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది. ఈ బౌల్ను పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు వేరొక చిన్న బౌల్ను తీసుకొని 1/2 కప్పు మైదాని వేసుకొని ఇలా కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని థిక్ పేస్ట్ లాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం సమోసాలను ప్రిపేర్ చేసుకున్నాం కదా, వాటిలో నుంచి ఇలా ఒక షీట్ని అయితే తీసుకొని ఇలా మధ్య భాగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకునే ముందుగా మనం రెడీ చేసుకున్న మైదా పిండి పేస్ట్ను ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇలా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ షేప్ని ఇలా ఈ ఎడ్జ్ భాగానికి వచ్చేలాగా మైదా పిండి పేస్ట్ని అప్లై చేసుకున్న తర్వాత ఈ ట్రయాంగిల్ షేప్ని ఈ ఎడ్జ్కి తెచ్చి అంటించుకుంటే కోన్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 or 2 టీ స్పూన్స్ ఆనియన్ స్టఫింగ్ని పెట్టుకొని స్టఫింగ్ని బాగా లోపలికి కూడుకున్న తర్వాత ఈ పై లేయర్స్కి మైదా పిండి పేస్ట్ని అప్లై చేసుకుంటూ ఇలా వీలైనంత దగ్గరికి అనుకుంటూ ఫోల్డ్ చేసుకోవాలి. అలాగే పైన ఉన్న లేయర్కి కూడా మైదా పిండి పేస్ట్ని బాగా అప్లై చేసుకొని ఈ లేయర్ను కూడా ఇలా బాగా దగ్గరికి అనుకుంటూ ఫోల్డ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు మధ్య మధ్యలో ఎక్కడైనా గ్యాప్స్ కనిపిస్తూ ఉంటే
మైదా పిండి పేస్ట్ని అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి సమోసా ఫోల్డింగ్ అనేది ఎంత చక్కగా వచ్చిందో. ఇలా ప్రిపేర్ చేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే మరొక షీట్తో సమోసా ఫోల్డింగ్ను ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా సమోసా షీట్ని మధ్యలోకి ట్రయాంగిల్గా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలా ఈ ఎడ్జ్ భాగానికి ఈ ట్రయాంగిల్ని తీసుకొచ్చి అంటించుకోవాలి. అలాగే స్టఫింగ్ను పెట్టుకున్న తర్వాత ఈ పైన లేయర్స్కి మైదా పిండి పేస్ట్ని అప్లై చేసుకొని వీలైనంత దగ్గరికి ఫోల్డ్ చేసుకుంటూ అంటించుకోవాలి. అలాగే పైన లేయర్కి కూడా ఇలా మైదా పిండిని అప్లై చేసుకొని ఇలా దగ్గరికి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఏదైనా గ్యాప్స్ ఉంటే పైన మైదా పిండి పేస్ట్ని అప్లై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకొని 10 నిమిషాల పాటు గాలికి ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి కడాయిలో ఆయిల్ను వేడి చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని లోకి టోన్ చేసుకొని మనం రెడీ చేసుకున్న సమోసాలను ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా వీటిని 2 సైడ్స్కి టోన్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత లో నుంచి మీడియం ఫ్లేమ్కి టోన్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని హై ఫ్లేమ్లో అస్సలు ఫ్రై చేయకూడదు. ఇలా లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చి క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుంచి తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే మిగిలిన సమోసాలను కూడా ఇదే ప్రాసెస్లో డీప్ ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే ఇందాక మనం డైమండ్ చిప్స్గా కొన్ని కట్ చేసుకున్నాం కదా, వాటిని కూడా ఇలా ఆయిల్లో వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం స్పైసీగా ఉండటానికి కొన్ని పచ్చిమిర్చికి ఘాట్లు పెట్టుకొని ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని ఇవి చప్పగా ఉండకుండా వీటిపైన కొంచెం సాల్ట్ను వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకొని ఈ పచ్చిమిర్చిని ఇలా సమోసాల పైన గార్నిష్గా వేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఆనియన్ సమోసా అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ చూడండి సమోసా ఎంత క్రిస్పీగా వచ్చిందో. అచ్చం బయట కొన్నట్లే అదే టేస్ట్తో అంతే క్రిస్పీగా వస్తాయి. ఇలా ఇంట్లోనే ఈజీగా సింపుల్గా హైజీనిక్గా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఇలా డైమండ్ చిప్స్ని ప్రిపేర్ చేసుకొని టీ టైమ్ స్నాక్స్గా అయినా పిల్లలకి స్నాక్స్ బాక్స్లో అయినా చేసి పెట్టవచ్చు. మీరు కూడా ఈ ఆనియన్ సమోసాని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.